హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుంచి మనకు జూనియర్ ఇంజనీర్ మరియు డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అలాగే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ కు సంబంధించిన జాబ్స్ కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 14వ తేదీనే ఈ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయిందనమాట. దాదాపు దగ్గర 4000 జాబ్స్ అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో నేను ఆ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు, అంటే ఎలిజిబిలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏముండాలి, అలాగే ఏ జోన్ లో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి, మరియు మీకు శాలరీ ఎంత వస్తుంది, అలాగే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మరియు ఎలా అప్లై చేసుకోవాలన్న పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ బివేర్ ఆఫ్ ఫేక్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ అని మనకు ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. అఫిషియల్ వెబ్సైట్ ద్వారానే మీరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్, లాగిన్, అలాగే స్క్రైబ్ రిజిస్ట్రేషన్ లాంటి అన్ని వివరాలను అయితే ఇక్కడే మీరు పొందవలసి ఉంటుంది. rrbapply.gov.in లో ఫేక్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. వాటి బారిన మీరు పడకుండా జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు హెల్ప్ డెస్క్ నంబర్స్ అయితే ఇక్కడ స్టార్టింగ్ లో మీరైతే చూడొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ ఈ నంబర్స్ కి కాల్ చేయొచ్చు, లేదంటే మెయిల్ చేసినా కూడా మీకు వితిన్ 1 day లో అయితే రిప్లై అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ జాబ్స్ కు సంబంధించి. ఇప్పుడు ఈ ఏదైతే మనకు జూనియర్ ఇంజనీర్, అలాగే మెటలర్జికల్ సూపరింటెండెంట్, అలాగే ఇతర జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ అయితే పూర్తిగా అయితే ఒకసారి చూద్దాము. ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ CEN 04/2026 అని ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ అండ్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే మెటలర్జికల్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు అయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని మీరు చూడొచ్చు అనమాట. ఏ పేజ్ లో మనకు ఏ డీటెయిల్స్ ఉంటాయన్న పూర్తి వివరాలను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ కి సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, వేకెన్సీస్, అలాగే నేషనాలిటీ, ఏజ్ లిమిట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎగ్జామినేషన్ ఫీ, రిజర్వేషన్ కు సంబంధించి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, మరియు ఆర్ఆర్బి వెబ్సైట్స్ కు సంబంధించి అన్ని వాటికి సంబంధించిన ఏ పేజీలో ఏ డీటెయిల్స్ ఉన్నాయన్నది ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ కింద అయితే మనకు ఇవ్వడం జరిగింది. అలాగే లిస్ట్ ఆఫ్ అనెక్సర్స్ అని మనకు డిజేబిలిటీకి సంబంధించి, అలాగే ఇతర ఏదైతే పోస్ట్ పారామీటర్స్ కు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్లు, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లకు సంబంధించి మరియు సిలబస్ అన్ని సంబంధించి ఈ అనెక్సర్ లో అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే దాదాపు 77 పేజీలు అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఉంది. అంత అయితే మనకు అవసరం లేదు. ఇందులో మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ అంటే డిప్లొమా అయితే చదివి ఉండాలి, మరియు బీటెక్ అయినా చదివి ఉన్నా చాలు. ఒకవేళ మీరు మెటలర్జికల్ అసిస్టెంట్ కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీలో BSc చదివి ఉన్నా, లేకుంటే MSc చదివి ఉన్నా డైరెక్ట్ గా అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇదైతే నేను మీకు డైరెక్ట్ గా మీ ఎలిజిబిలిటీని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వాటికి సంబంధించి కూడా అన్ని వివరాలను అయితే మీకు పూర్తిగా అయితే ఇప్పుడు ఇస్తాను. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు షెడ్యూల్ అయితే ఒకసారి చూద్దాము. రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ అండ్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అని మనకు 25/7/2026 లాస్ట్ మంత్ మనకు ఇండికేటివ్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు 14 నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. రేపు నెల 13వ తేదీ రాత్రి 12 వరకు మీరు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అలాగే రేపు నెల 15వ తేదీ వరకు మీరు ఫీ పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. 16 నుంచి 25 వరకు మీకు మోడిఫికేషన్ విండో అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. మీరు ఏదైనా కరెక్షన్స్ ఉంటే కనుక అందులో అయితే 16 నుంచి 25వ తేదీ వరకు అయితే చేసుకోవచ్చు. కానీ మీరు ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడే కరెక్ట్ గా అప్లై చేస్తే తర్వాత ఎటువంటి ఇబ్బంది అయితే మీకు కలగదనమాట. తర్వాత స్క్రైబ్ కు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. అది 26 నుంచి 30వ తేదీ రేపు నెల ఆ స్క్రైబ్ కు సంబంధించిన వివరాలను కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఈ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకు ఆర్ఆర్బిస్ కి సంబంధించి అన్ని ఆర్ఆర్బిస్ వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్ లో అయితే వీటికి సంబంధించి వివరాలను అయితే ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ వేరియస్ పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్ అండ్ డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ కి సంబంధించి పే లెవెల్, మీకు శాలరీకి సంబంధించి పే లెవెల్ 6 లో మీకు ఈ శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఇనిషియల్ పే 35,400 రూపాయలు, అంటే స్టార్టింగ్ లోనే
40,000కు పైన మీరు శాలరీ అయితే పొందుతారు. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి. అవి కూడా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరియు ఏజ్ వచ్చి 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలన్నమాట. టోటల్ పోస్టులొచ్చి 4,000 దగ్గర దగ్గర 3,993 పోస్టులైతే ఇందులో ఉన్నాయన్నమాట. మరియు మీకు అనెక్సర్ బిలో డీటెయిల్డ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అని ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మరియు ఒక్కొక్కరు ఒక్క అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2, 3 అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేయకూడదు అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ 2 మల్టిపుల్ అప్లికేషన్స్ మీరు సబ్మిట్ చేస్తే మీకు మీ క్యాండిడేచర్ అనేది క్యాన్సిల్ అవుతుందని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ అలాగే ఇతర డీటెయిల్స్ అయితే మీరు చెక్ చేసుకొని దీనికైతే అప్లై చేసుకోండి అని మనకు ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఆల్ ద క్యాండిడేట్ సీకింగ్ రిజర్వేషన్ రిలాక్సేషన్ బెనిఫిట్స్ అప్లికబుల్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఈబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఆ సర్టిఫికేట్ కు సంబంధించిన రూల్స్ అండ్ రిజర్వేషన్స్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ హూ ఆర్ ఫౌండ్ మెడికల్లీ అన్సూటబుల్ ఫర్ ద ఆప్టెడ్ పోస్ట్ షెల్ నాట్ బి గివెన్ ఎనీ ఆల్టర్నేటివ్ అపాయింట్మెంట్. అంటే మీకు ఇందులో మెడికల్ ఫిట్నెస్ అయితే ఉండాలన్నమాట. ఇన్ కేస్ లేని పక్షంలో మీకు వేరే ఆల్టర్నేటివ్ గా వేరే ఏ అపాయింట్మెంట్ అయితే ఇవ్వరు. మీకు ఏ దానికైతే అప్లై చేస్తారో అందులో మెడికల్ ఫిట్నెస్ అవసరమైనప్పుడు ఉంటేనే మిమ్మల్ని అయితే ఆ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు. మరియు ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్స్ అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఓన్ మొబైల్ నంబర్ మరియు మీ ఓన్ మెయిల్ ఐడిని అయితే కలిగి ఉండాలి. మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు అయితే ఉంటాయి. వాటికి సంబంధించి కూడా మీకు ఆ వివరాలన్నిటి తర్వాతనే మీకు తెలపడం జరుగుతుంది. తర్వాత మీరు క్రియేట్ అన్ అకౌంట్ అని ఏదైతే నేను ముందుగానే మీకు rrbapply.gov.in అయితే వెబ్సైట్ అయితే చూపించాను. అందులో క్రియేట్ అన్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసి మీ వెరిఫై ఆధార్ డీటెయిల్స్ అయితే ఇచ్చి తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇంతకుముందే రిజిస్టర్ చేసుకుని ఉంటే లాగిన్ అయితే అవ్వచ్చు. లేని పక్షంలో క్రియేట్ అన్ అకౌంట్ అయితే చేసి మీరు తర్వాత ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ₹250 మీరు నాన్ రిఫండబుల్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అప్లై చేసిన తర్వాత కరెక్షన్ కి అయితే చేసుకుంటారో అప్పుడు ఆ కరెక్షన్ కి ఒక్కొక్క కరెక్షన్ కి ₹250 నాన్ రిఫండబుల్ ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకు మరియు ఆర్ఆర్బి షెల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ రిప్రజెంటేషన్ ఫర్ మోడిఫికేషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్ అని ఇవ్వడం జరిగింది. 25/9/2026 తర్వాత మీరు అప్లికేషన్ లో ఎటువంటి కరెక్షన్స్ అయితే చేసుకోవడానికి ఉండదు. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చి మీకు 1:1 రేషియోలో పిలవడం జరుగుతుంది అనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇది మనకు ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ ఇన్ ద సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఏదైతే నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ చేస్తారో అందులో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని మీకు ఆ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే చేయడం జరుగుతుంది. మీకు 1/3 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో. అలాగే బ్యాండ్ ఐటమ్స్ అని మీరు ఎగ్జామ్ సెంటర్లకి ఏమేమి తీసుకొని వెళ్ళకూడదు అన్న డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరియు మాల్ ప్రాక్టీస్ లాంటి వాటిని అయితే మీరు పాల్గొంటే మీకు ఇంప్రిజన్మెంట్ అయితే ఉంటుందన్నమాట. వాటికి సంబంధించి వివరాలను అయితే మనకు ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆర్ఆర్బి షెల్ అలాట్ పోస్ట్ అండ్ రైల్వే యూనిట్ ఓన్లీ యాజ్ పర్ ఆప్షన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ సబ్జెక్ట్ టు మెరిట్ రిజర్వేషన్ అండ్ వేకెన్సీ పొజిషన్ ని బేస్ చేసుకొని మీకు ఏదైతే జాబ్ కి సంబంధించి లొకేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని మీకు ఆ డీటెయిల్స్ ఏవేవి అవసరం అవుతాయి అన్న డీటెయిల్స్ అనేటివి మనకు ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారమే మీరు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. మరియు మీ సిగ్నేచర్ మరియు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అలాగే లైవ్ ఫోటోను కూడా మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. మరియు రైట్ టు అపాయింట్మెంట్ అని కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పోస్టింగ్ కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అట్లీస్ట్ 5 to 10 years సర్వీస్ అయితే చేయాల్సి ఉంటుంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు. మరియు ట్రైనింగ్ అయితే మీకు పంపించడం జరుగుతుంది ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి. అలాగే ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేస్తే వాళ్ళకు ఎగ్జామ్స్ ఏవైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, 2 ఉంటాయో దానికి ఫ్రీగా మీరైతే ట్రైన్ లో అయితే ట్రావెల్ చేయొచ్చు. మీకు మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ ఈ నంబర్స్ కి అయితే కాల్ చేయొచ్చు. మరియు వేకెన్సీస్ అనేటివి ఎనక్సర్ బిల్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మెడికల్ ఫిట్నెస్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూడొచ్చు మీరు. A3, B1, C1 అని ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని జనరల్ ఫిట్నెస్ కి సంబంధించి బాగా
ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే విజన్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ మీరైతే చూడొచ్చు అనమాట. తర్వాత ఇతర వివరాలను అయితే చూద్దాము ఒకసారి. నేషనాలిటీకి సంబంధించి ఇండియన్ సిటిజన్ అయితే అయి ఉండాలన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చి 33 ఇయర్స్ అయితే ఉండాలి. 18 to 33 ఇయర్స్ అంటే ఇక్కడ చూడొచ్చు 1/1/2027 లోపల వాళ్ళకి ఈ ఏజ్ అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1989కి ముందు జన్మించిన వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అవుతారు ఎస్సీ ఎస్టీలో. 1991 కంటే ముందు జన్మించిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అవుతారు ఓబీసీలో. అలాగే 2/1/1994 కంటే ముందు జన్మించిన వాళ్ళు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ మరియు ఇతర క్యాండిడేట్స్ కి అయితే చూడొచ్చు మీరు. ఆ ఏజ్ రిలాక్సేషన్ అయితే చూసి కూడా మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నేను చెప్పినట్టు డిప్లొమా మరియు బీటెక్ చదివి ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అందులో ఏ బ్రాంచెస్ చదివి ఉండాలన్నది కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇందులో 500 రూపీస్ వచ్చి మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ సిబిటి అయిపోయిన తర్వాత మీకు అందులో 400 రూపీస్ అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. మరియు 250 రూపీస్ అయితే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళు బ్యాంక్ ఛార్జెస్ అయితే పట్టుకుని తర్వాత ఫస్ట్ ఫేజ్ సిబిటి అయిపోయిన తర్వాత మీకు ఆ అమౌంట్ ను కూడా రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. మోడ్స్ ఆఫ్ పేమెంట్ అంటే మీరు పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయగలరు. వేరే ఏ ఇతర పేమెంట్ మోడ్ అయితే యాక్సెప్ట్ చేయరు. ఈబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కు సంబంధించి కొన్ని వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. రీఫండ్ ఫర్ ఎగ్జామినేషన్ అని మనకు ఎవరైతే ఈ అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ కి అయితే వెళ్తారో వాళ్ళకైతే ఆ అమౌంట్ అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇప్పుడే మన దగ్గర అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్ అని ఈబీసీ మరియు ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అలాగే నాన్ క్రీమీ లేయర్, ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ సంబంధించి వర్టికల్ రిజర్వేషన్ ద్వారా ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తారు. మరియు ఎవరైతే హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఇచ్చి ఈ హారిజంటల్ రిజర్వేషన్ కిందకి అయితే వస్తారనమాట. ఆ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఆ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ కి సంబంధించి వివరాలను అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. మరియు గైడ్ లైన్స్ స్క్రైబ్ కు సంబంధించి గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫర్ ద స్క్రైబ్స్ అని ఎవరైతే ఎగ్జామ్ రాయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే స్క్రైబ్ అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తుంటారో వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఉంటుంది, తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఉంటుంది, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 స్టేజెస్ లో ఈ జాబ్ అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మరియు ఫస్ట్ ఫేజ్ సిబిటిలో మీకు 100 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 90 నిమిషాలు అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. 120 మినిట్స్ వచ్చి స్క్రైబ్ ఉన్న వాళ్ళకి అనమాట. ఇందులో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ సైన్స్ కి సంబంధించి మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో సబ్జెక్ట్స్ మీరైతే చూడొచ్చు. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, అలాగే ఒక్కొక్క క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ అన్నది ఇక్కడైతే చూడొచ్చు. మీకు 100 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 100 మార్కులకి 90 మినిట్స్ అయితే టైం అయితే ఉంటుంది. మరియు 1/3 మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 100కు 40, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40, ఓబీసీ వాళ్ళకి 30, ఎస్సీకి 30, ఎస్టీకి 25 మార్కులు అయితే అక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. మరియు సెకండ్ స్టేజ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే 15 టైమ్స్ ఆఫ్ ద టోటల్ వేకెన్సీస్ అంటే 45,000 మందిని అయితే మనకు సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 120 మినిట్స్ అయితే మీకు డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 150 క్వశ్చన్లు అయితే ఉంటాయి. అందులో జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి మరియు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బేసిక్స్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ మరియు టెక్నికల్ అబిలిటీస్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో చూడొచ్చు మీరు 15 క్వశ్చన్స్, 15 మార్క్స్ ఫర్ జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బేసిక్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే టెక్నికల్ అబిలిటీస్ కి సంబంధించి 100 క్వశ్చన్లు 100 మార్కులు. టోటల్ గా 150 క్వశ్చన్లకి 150 మార్కులు ఉంటాయి. మరియు 120 నిమిషాల టైం అయితే ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఇందులో కూడా మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీస్ అని 40%, 30% ఈ విధంగా పైన ఫస్ట్ ఫేజ్ లో ఏ విధంగా ఉందో ఫస్ట్ సిబిటిలో అదే విధంగా మీకు మినిమం పర్సెంటేజ్ అయితే అవసరం అయితే అవుతుంది అనమాట. ఇక్కడ డిసిప్లిన్
మ్యాపింగ్ టేబుల్ అని మీరు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చదివిన వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు మీకు మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ కి ఎగ్జామ్ గ్రూప్ అయితే ఉంటుంది ఈ కోర్సెస్ చదివిన వాళ్ళకి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈ వాటికి ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ లో ఆ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మరియు ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ లో ఉంటాయి. సివిల్ వాళ్ళకి సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ లో ఆ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి డివి అండ్ ఎంపానల్మెంట్ ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో 15 టైమ్స్ ఆఫ్ ద టోటల్ వేకెన్సీస్ ఆ నంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే మనకు స్టేజ్ 2 కి అయితే తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎవరైతే స్టేజ్ 2 లో అయితే క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ పొందుతారో వాళ్ళకి నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ ద్వారా ఈ ఫార్ములాని అయితే యూజ్ చేసి మెరిట్ అయితే ప్రకటించడం జరుగుతుంది. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ మెడికల్ ఫిట్నెస్ అయితే ఉంటుంది. ఆ మెడికల్ ఫిట్నెస్ కంప్లీట్ అయిన వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. హౌ టు అప్లై అంటే ఇక్కడ చూడొచ్చు, క్రియేట్ అయిన అకౌంట్ మీద అయితే క్లిక్ చేసి మిగతా అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి తర్వాత ఫోటో సిగ్నేచర్ మరియు ఇతర డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చి ఆ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నంబర్ మరియు మెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వండి. నెట్ సెంటర్ వల్ల ఇది ఇవ్వద్దండి. అలాగే అకౌంట్ కూడా మీవే ఇచ్చారంటే డైరెక్ట్ గా మీ అకౌంట్ లోనే అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. కొందరు నెట్ సెంటర్ వాళ్ళు తెలివిగా వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరే మీ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. అలాగే కాల్ లెటర్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు వెబ్సైట్ లోనే ఆ కాల్ లెటర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలి మరి మీరు సెలెక్ట్ అయిన తర్వాత అన్నదైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మనం క్వాలిఫై అయితే ఈ డాక్యుమెంట్స్ గురించి తర్వాత అయితే ఆలోచించవచ్చు అనమాట. తర్వాత బయోమెట్రిక్స్ అలాగే అన్ని డీటెయిల్స్ అయితే మీ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. వాటికి సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ అబ్రివేషన్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి మీరు జూనియర్ ఇంజనీర్ డిజైనర్ ఎలక్ట్రికల్ లాంటి అన్ని వాటికి ఇక్కడైతే చూడొచ్చు అనమాట. ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి మరియు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అన్నది అయితే చూడొచ్చు. డిప్లొమా 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవుతారు. కొన్ని వాటికి సివిల్ ఇంజనీరింగ్ అయితే ఉంది. మరియు చాలా వాటికి మనకు మెకానికల్ ఇంజనీరింగ్ అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. కొన్ని మెటలాజికల్ అసిస్టెంట్ కి సంబంధించి అలాగే ఇతర వాటికి మాత్రం ఫిజిక్స్ బిఎస్సి ఫిజిక్స్ కానివ్వండి ఎంఎస్సి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదివిన వాళ్ళు అయితే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మాక్సిమం అన్ని వాటికి మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ జూనియర్ ఇంజనీర్ కి సంబంధించిన జాబ్స్ కి సంబంధించి అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే ఉండవలసి ఉంటుంది. మరియు ఎక్కడెక్కడ ఎన్నెన్ని జాబ్స్ ఉన్నాయి అన్నది అయితే మీరు చూడొచ్చు అనమాట. టోటల్ గా ఎలక్ట్రికల్ కి సంబంధించి మరియు ఇంజనీరింగ్ కి సంబంధించి ఎస్ఎన్టీ అని సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కి సంబంధించి అన్ని సబ్ డిపార్ట్మెంట్స్ లో ఆర్ఆర్బి అహ్మదాబాద్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నది చూడొచ్చు. అలాగే ఆర్ఆర్బి అజ్మీర్ ఆర్ఆర్బి బెంగళూరు మరియు ఇతర ఏవైతే ఆర్ఆర్బిస్ ఉన్నాయో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వాటికి సంబంధించి వివరాలను అయితే చూడొచ్చు. భువనేశ్వర్ బిలాస్పూర్ అలాగే చండీగఢ్ మనకు చెన్నైకి సంబంధించి మీరు చూడొచ్చు. 57 టోటల్ పోస్టులు అయితే ఉన్నాయి. మరియు ఇతర 362 పోస్టులు అయితే మనకు ఈ చెన్నైకి సంబంధించి ఉన్నాయన్నమాట. అలాగే గోరఖ్పూర్ మరియు ఇతర గౌహతికి సంబంధించి మరియు జమ్మూ శ్రీనగర్ కి సంబంధించి ఇతర అన్ని ఆర్ఆర్బి కోల్కతాకి సంబంధించి అన్ని ఆర్ఆర్బికి సంబంధించిన వివరాలను అయితే మీరైతే చూసి దీనికైతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన ఆర్ఆర్బి సికింద్రాబాద్ లో 110 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. తిరువనంతపురం సిలిగురి టోటల్ గా 3993 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరియు ఇక్కడ మనకు ఆల్రెడీ కొరిజెండం అని మరొక వీటికి సంబంధించి ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇక్కడైతే మీరు గమనించవచ్చు. కొన్ని పోస్టులు అయితే ఇంక్రీజ్ అయినట్టు మనకు ఇక్కడ చూపించడం జరిగింది. ఈ విధంగా ఒకవేళ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనకు ఇక్కడ కొరిజెండం వాటికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటారు. చూడొచ్చు కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ కి సంబంధించి ఇనిషియల్ పే ఎంత ఉంటుంది మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా బిఎస్సి డిగ్రీ అండ్ కెమిస్ట్రీ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. అలాగే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ మెడికల్ స్టాండర్డ్ B1 గా ఉంటే ఉండొచ్చు. మరియు బిఎస్సి డిగ్రీ చదివిన వాళ్ళు మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని
ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా కొరిజెండం ఏదైనా ఉన్నా కూడా ప్రతి ఒక్కసారి మనకు అది అప్డేట్ అయితే అవుతూ ఉంటుంది. ఇది వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ ఫార్మాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ కి, ఎన్సీఎల్ కి సంబంధించి మరియు ఇతర వాళ్లకు సంబంధించి డిజేబిలిటీకి సంబంధించి అన్ని వివరాలను అయితే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. వీటికి చూసి మీరు ఏదైతే అవసరం అవుతాయో ఆ సర్టిఫికేట్ అయితే ప్రింట్ తీసుకొని రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్ ఏ ఉంటాయో వాళ్ళ దగ్గర మీరు సిగ్నేచర్స్ అయితే పొంది ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకుని మంచిగా జాబ్ అయితే పొందుతారని ఆశిస్తున్నాను. ఇది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనమాట. జూనియర్ ఇంజనీర్ మెటలర్జికల్ అసిస్టెంట్ జాబ్స్ కు సంబంధించి ఆర్ఆర్బి నుంచి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కింద లాస్ట్ లోకి వచ్చారంటే మీకు సిలబస్ కూడా ఉందన్నమాట, అదైనా కూడా చూసి మీరు ఈ జాబ్స్ కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ రైల్వే జాబ్స్ జూనియర్ ఇంజనీర్ జాబ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఇంకీ మిస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.